నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఎన్బికే 111 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పవర్ఫుల్ స్టైలిష్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పోస్టర్ విడుదలైన క్షణం నుంచే నందమూరి అభిమానులు దాన్ని వైరల్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పోస్టర్ లో బాలకృష్ణను చూపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసిన బాలయ్య లుక్స్ కు పూర్తి భిన్నంగా మరింత స్టైలిష్ గా ట్రెండీగా న్యూ ఏజ్ మాస్ అవతార్లు చూపించబోతున్నట్లు పోస్టర్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. అంతేకాదు పోస్టర్ పై హైలైట్ చేసిన నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అనే ట్యాగ్ లైన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క లైన్ తోనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాలో బాలయ్యను కొత్త కోణంలో ప్రజెంట్ చేయబోతున్నాడనే విషయం అర్థమవుతోంది. వింటేజ్ మాస్ హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా కొత్త స్టైల్, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త యాక్షన్ మేనరిజమ్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న నేపథ్యంలో మాస్ తో పాటు స్టైలిష్ ప్రెజెంటేషన్ కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పోస్టర్ లో అన్నింటికంటే ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం జూన్ 10వ తేదీ. ఆ తేదీని ప్రత్యేకంగా హైలైట్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎందుకంటే జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు కావడం విశేషం. ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఏదో ఒక ప్రత్యేకమైన కానుక అందించే చిత్ర యూనిట్లు ఈసారి కూడా అంతకంటే పెద్ద సర్ప్రైజ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 10న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా అదే రోజు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అభిమానులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఒక పవర్ఫుల్ గ్లిమ్స్ లేదా టీజర్ ను కూడా విడుదల చేయవచ్చని సమాచారం. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్, సినిమా టోన్ ఎలా ఉండబోతుందో చూపించేలా ఈ గ్లిమ్స్ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ చూస్తుంటే సినిమా విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడడం లేదని తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్ ఎఫెక్ట్స్, మేకింగ్ స్టాండర్డ్స్ అన్ని కూడా పాన్ ఇండియా స్థాయికి తగ్గట్లుగానే ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండడం మరో విశేషం. గతంలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ ఇప్పుడు బాలయ్యతో జతకట్టి మరోసారి భారీ హిట్ అందుకోవాలని భావిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందన్న ఆసక్తి కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక సంగీతం విషయానికి వస్తే మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ చిత్రాలకు తన సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్ బాలయ్య సినిమాలకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఎంతటి ప్రభావం చూపాయో అందరికీ తెలిసిందే. ఈసారి కూడా థియేటర్లలో అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాటల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే పాటలతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న మెలడీలను కూడా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే కథ, యాక్షన్, విజువల్స్ అన్నీ కూడా విస్తృత ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అనుసరిస్తున్న ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక్కో పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని పెంచుతూ అభిమానులను ఎప్పటికప్పుడు ఉత్కంఠలో ఉంచుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి భారీ చర్చ జరుగుతోంది. పోస్టర్ విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్, షేర్లు, కామెంట్లు రావడం సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తోంది. బాలయ్య కెరీర్ లో ఇది మరో మైలురాయి చిత్రంగా నిలవబోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న బాలయ్య ఈ సినిమాతో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.